హే హాయ్ ఫ్రెండ్స్, నేను మన ఎట్లున్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా రోజు నుంచి పెండింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనలీ ఈ డే అయితే నాకైతే పాసిబుల్ అయ్యిందనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి 1 year అయిపోయింది. 1 year వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, అస్సలు పాసిబుల్ అవ్వలేదు. లాస్ట్ మంత్ 18th మేము వచ్చామన్నమాట, లాస్ట్ ఇయర్. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఈ మంత్ కూడా 1 month డిలే అయిపోయింది. అస్సలు అంటే అస్సలు ఖాళీగా లేకుండా చాలా బిజీగా ఉండే. సో అందుకని చెప్పి తీయలేదు. సో ఈ రోజు అయితే నా జర్నీ, నా 1 year జర్నీ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. సో మీకు నచ్చితే కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ September 18th అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ ఇయర్ వరకు నాకు కంప్లీట్ అయిపోయింది 1 year. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, నేను ఎక్స్పీరియన్స్ చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అనేది నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం అక్కడక్కడ తడబడుతుంటుంది, మీరు ఎక్స్క్యూజ్ చేయండి, ఏమనుకోకండి. సో ఫస్ట్ ఏంటంటే మేము వచ్చినాక కొంచెం అప్పుడు బాగా చలి ఉండే. ఇప్పుడు కొంచెం చలి తక్కువ ఉంది, బట్ మేము వచ్చినప్పుడు అయితే చాలా చలి ఉండే. అస్సలు ఒక రేంజ్లో భయపడిపోయినాం. ఇట్లనే ఉంటుందా ఎప్పుడు, ఇట్లా అంటే జాకెట్స్ కానీ హుడ్డీస్ కానీ వేసుకోకుండా బయటికి వెళ్ళలేకపోయే వాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. ఈ టైం కూడా అలా ఉండే అనమాట. సో ఈ ఇయర్ ఎందుకో నాకు తెలీదు, మరి ఇప్పటి వరకు కూడా కొంచెం బాగానే ఉంది. సో లక్కీ అనమాట. సో పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. ఆల్రెడీ 1 year కంప్లీట్ చేసినారు. బాబు వచ్చేసి ఫస్ట్ 6th classలో జాయిన్ అయ్యిండు, ఇప్పుడు సెకండరీ స్కూల్కి వెళ్ళాడు అనమాట. పాప వచ్చేసి 8th classలో జాయిన్ అయింది. లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 9th classలోకి జాయిన్ అయింది. సో బాబుకి వచ్చేసి స్కూల్ ఎక్స్చేంజ్ అయింది అనమాట. ఎందుకు అంటే ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్ళాడు అనమాట వాడు. సో ఇక్కడ 7th నుంచి 12th వరకు సెకండరీ స్కూల్ అనమాట. సో ఫస్ట్ నుంచి ఇంకా అది ప్రైమరీ స్కూల్ అనమాట. సో వాడికి కొంచెము మళ్ళీ అప్లై చేయడం కానీ, అలా కౌన్సిల్లో మళ్ళీ అప్లై చేసుకోవడం కానీ, వాళ్ళు ఇచ్చిన స్కూల్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కానీ అలాంటివి అయితే జరిగింది. అలాంటి విషయాలు ఏమైనా కావాలి అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఎవరైతే యూకేకి కొత్తగా వచ్చిరో స్కూల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా ఎక్స్పీరియన్స్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు మొత్తం తెలియకపోతుండొచ్చు, బట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను అనమాట మీతో. సో బాగానే ఉంది స్కూల్. మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ సెప్టెంబర్లో స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో హ్యాపీగా వెళ్తున్నారు. నెక్స్ట్ మంత్ మేబీ ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2 months స్కూల్కి వెళ్ళిన తర్వాత 15 days అంటే 2 weeks ఆర్ 3 weeks అలా హాలిడేస్ ఇస్తారనమాట. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అదే స్కూల్ గురించి నేను మళ్ళీ చెప్తాను అంటున్నాను కదా, ఇంకా డీప్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. సో నేను రాగానే సెప్టెంబర్లో వచ్చాను కదా, అక్టోబర్లో నేనైతే జాబ్లో జాయిన్ అయ్యాను. నా జాబ్ కూడా 1 year అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో అయిపోయింది అనమాట. సో నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ అందరూ ఏమని మెసేజ్ చేస్తున్నారంటే, ఇంకా కూడా నువ్వు జాబ్ చేస్తున్నావా అని మెసేజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ నా వీడియోలు వాచ్ చేయండి, అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఊరికే నన్ను క్వశ్చన్ అడిగి మెసేజ్ చేసి నేను రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవ్వకండి, వరీ అవ్వకండి. సో నువ్వు బిజీనా అని మళ్ళీ నాకు క్వశ్చన్ వేయకండి. ఎందుకంటే నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను నేను జాబ్ చేస్తున్నానని, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. కొంచెం నాకు ఎక్కడో బాధ అనిపిస్తుంది. సో నా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడట్లేదు అని చెప్పి. సో చూడండి ఫస్ట్, ఏమవుతుంది, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మన సర్కిల్లో ఒకళ్ళు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే చూస్తే పోయేది ఏం లేదు, చూడండి ప్లీజ్. సో నా రిక్వెస్ట్ ఇదంతే. ఇంకా వచ్చేసి ఏంటంటే, ఎస్ నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పటికీ నా 1 year కంప్లీట్ అయిపోయింది నా జాబ్లో కూడా. సో నేను బిజీగా ఉంటావా అని క్వశ్చన్ వేస్తున్నారు కదా. సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు నా షెడ్యూల్ ఎలా ఉంటుంది, నేను ఎలా వర్కౌట్ చేసుకుంటాను, నా డేని నేను ఎలా ఇది చేస్తాను అనేది మీకు చెప్తాను అనమాట. సో మార్నింగ్ 4కి నేను స్టార్ట్ అవుతాను అనమాట. అంటే నేను రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాను, 1/2 hourలో రెడీ అయిపోతాను అనమాట. సో అంతకన్నా ముందు 3:45కే లేస్తాను నేను. 4:30 వరకు రెడీ అయిపోతాను. 4:30కి నేను స్టార్ట్ అవుతాను నా ఆఫీస్కి. సో 6 o'clock నాకు షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి నా జర్నీ వచ్చేసి 1.5 hour పడుతుంది ఆఫీస్కి. సో నాతో పాటు వేరే ఫ్రెండ్స్ కూడా వస్తారు కాబట్టి అందరం కలిసి వెళ్తాము.
సో వాళ్ళందరితోని కలిసి నేను వెళ్ళేసరికి నాకు 5:45 అవుతుంది అనమాట. సో 15 minutes ముందే ఉంటాము. ఇంకా లాగిన్ టైం వచ్చేసి 6 o'clock అనమాట. 6కి మేము షిఫ్ట్కి వెళ్తే, మార్నింగ్ షిఫ్ట్, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను షిఫ్ట్కి వెళ్తే మళ్ళీ నాకు 11 o'clock బ్రేక్ ఉంటుంది. సో 40 minutes. ఆఫ్టర్ దట్ 2:30కి నాకు షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో 2:30 నుంచి నేను బయటకు వచ్చేసరికి మళ్ళీ నాకు 10 to 15 minutes పడుతుంది. సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి అనమాట. సో నేను బయటకు వచ్చేసరికి 2:45 అవుతుంది. మళ్ళీ నేను అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి నాకు 4:30 అవుతుంది. ఆ 4:30కి హడావిలా నేను వచ్చేసి పిల్లల బాక్సులు, నా బాక్సు అవి క్లీన్ చేసుకొని కొంచెం ఒక సిప్ చాయ్ తాగి, సో నేను మళ్ళీ కుకింగ్ చేసుకొని రేపటి కోసము బాక్స్లకి ఈరోజు నేను కుక్ చేస్తాను అనమాట. మార్నింగ్ లేచి మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ ఏమన్నా పెట్టేసి పంపిస్తాడు. నేను టిఫిన్ ఏం చేయకుండానే వెళ్ళిపోతాను. సో నేను అప్పుడు మళ్ళీ కుకింగ్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఏమైనా క్లోత్స్ ఉంటే వాష్ చేసుకొని, తర్వాత ఏమన్నా వాష్ చేసిన క్లోత్స్ ఉంటే ఫోల్డ్ చేసుకొని నేను అవన్నీ సర్దుకునేసరికి నాకు 6:37 అవుతుంది. సో 7 o'clock నేను బెడ్ పైకి వెళ్తే ఇక నేను పడుకునేసరికి 7:38 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. సో నాకు ఎక్కడ టైం ఉంటుంది? బిజీగా ఉంటానంటే ఎస్ ఐఎమ్ బిజీ. సో నాకు వీక్లీ వచ్చేసి 2 days హాలిడేస్ ఉంటాయి. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. షిఫ్ట్ సేమ్ ఉండదు, అంటే సాటర్డే సండే అట్లా ఏమి ఉండదు. ఒక వీక్లో సాటర్డే సండే వస్తే, ఒక వీక్లో ట్యూస్డే వెనస్డే వస్తుంది, ఒక వీక్లో థర్స్డే ఫ్రైడే వస్తుంది అనమాట. అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మంత్కి వచ్చేసి అలా 4 weeksలో 4 different డేస్లో ఉంటాయి అనమాట నాకు హాలిడేస్. సో నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాననేది నాకే తెలియదు. ఆ 2 days నాకు దొరికితే ఒకరోజు నాకు మొత్తము సర్దుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి, ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే అవి చేసుకోవడానికి సరిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి ఆ నెక్స్ట్ డేకి కుకింగ్ చేసుకోవడానికి, సో మళ్ళీ నేను ఏమైనా ఇలాంటి వీడియోలు ఉంటే పోస్ట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. సో ఇది నా లైఫ్. సో మేము మళ్ళీ ఇందులోనే మేము ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళి, గ్రోసరీ షాప్స్కి వెళ్ళి, వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళి, లేదు ఏదైనా చిన్న టెంపుల్ ఉంటే టెంపుల్స్కి వెళ్ళి, లేదు ఏదైనా వ్యూయింగ్ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి, ఇలా నా లైఫ్ ఉంటుంది అనమాట. సో ఇది నా డ్యూటీ టైం అనమాట. సో పిల్లలు వచ్చేసి మార్నింగ్ 8కి ఇద్దరికి స్కూల్ అనమాట. సో వాళ్ళు 7:30కి బయలుదేరుతారు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి మార్నింగ్ ఆంజనేయులు టిఫిన్ చేసేసి వాళ్ళ బాక్స్లు పెట్టేసి వాళ్ళని డ్రాప్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేసి పాప వచ్చేసి స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ చూపించాను మీకు చాలాసార్లు, దాని మీద వచ్చేసింది. బాబుని వచ్చేసి ఆంజనేయులు ఈవినింగ్ పిక్ చేసుకుంటాడు అనమాట. సో ఇది వాళ్ళ స్కూల్ టైమింగ్స్. 3 o'clock అయిపోతుంది. సో ఇది వాళ్ళిద్దరిది అనమాట. సో వాళ్ళకి ఎవ్రీ సాటర్డే సండే స్కూల్ ఉండదు, సెకండ్ సాటర్డే అట్లా ఏమి ఉండదు, ఎవ్రీ సాటర్డే సండే స్కూల్ ఉండదు. అండ్ రిమైనింగ్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ 2 monthsకి ఒకసారి హాలిడేస్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ అని, మిడ్ టర్మ్ అని, సెకండ్ టర్మ్ అని ఇలా హాలిడేస్ ఉంటాయి అన్నమాట. ఇంకా క్రిస్మస్ హాలిడేసు, ఈస్టర్ హాలిడేసు, ఇంకా అలా హాలిడేస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. 2 weeks 3 weeks అలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా నేను స్కూల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఇద్దరు లాస్ట్ టైం స్కూల్ చాలా హ్యాపీగా ఫినిష్ చేశారు, చాలా మంచిగా ఫినిష్ చేశారనమాట అకాడమిక్ ఇయర్. సో ఇది సెకండ్ ఇయర్ అనమాట వీళ్ళకి ఇక్కడ. సో నాన్నగాడు వచ్చేసి ఫస్ట్లో 6th classలో జాయిన్ అయ్యాడు. సో వాడిది 1 to 6th class ప్రైమరీ స్కూల్ అనమాట. సో వాడు ప్రమోట్ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్తోని, ఇక్కడ ఏంటంటే 6th classకి మన బోర్డ్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయి అనమాట. అక్కడ మనం ప్రమోట్ అయితే మనకి 7th classకి సెకండరీ స్కూల్కి పంపిస్తారనమాట. సో వాడు చాలా హ్యాపీగా మంచి మార్కులతోని పాస్ అయ్యిండు. సో వాడు ప్రమోట్ అయ్యాడు అనమాట. అందుకోసం అని చెప్పి వాడికి స్కూల్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఆ స్కూల్ చేంజింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం అప్లై చేసుకోవాలి, కౌన్సిల్లో ఎలా అప్లై చేయాలి, ఇక్కడ యూకేకి ఎవరైనా కొత్తగా వస్తే మీకు స్కూల్ గురించి కానీ అప్లికేషన్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను క్లియర్గా ఇంకొక వీడియో అయితే పెడతానమాట. సో పాప వచ్చేసి ఆల్రెడీ జాయిన్ అవ్వడమే 8th classలో జాయిన్ అయింది. ఆల్రెడీ సెకండరీ స్కూల్ అనమాట. సో తనేం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు తను వచ్చేసి 9th class అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇండియాలో ఏ క్లాస్ చదివినవు అనేది మ్యాండేటరీ కాదు. సో మన ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ని బట్టి క్లాస్లో వేస్తారనమాట. సో వీళ్ళ ఏజ్ ప్రకారం పాప వచ్చేసి 8th classలో జాయిన్ అయింది లాస్ట్ ఇయర్. వాడు వచ్చేసి 6th classలో జాయిన్ అయ్యాడు. యాక్చువల్గా అయితే వాడు 5th class ఉండాలి, పాప వచ్చి 7th class ఉండాలి. బట్
సో అదనమాట ఇక్కడ రూల్స్ ప్రకారం లేదు. సో పిల్లలు సో అదనమాట సంగతి. ఇంకేంటంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అవి బుక్స్ కానీ హోంవర్క్ కానీ ఏమి ఉండదు. బాగుంటాయి స్కూల్స్ అయితే. వీళ్ళైతే చాలా లైక్ చేస్తారు. సో అందరు అడిగేది ఏంటంటే పిల్లలకి వాళ్ళు చెప్పే టీచింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ ఇంగ్లీష్ కానీ అర్థమవుతుందా అని చెప్పి అందరు అడుగుతున్నారు. సో హ్యాపీగా అర్థమవుతుంది వాళ్ళకి, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మంచి స్కోర్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది వాళ్ళ దగ్గర. సో అదనమాట సంగతి. ఇంకోటి వచ్చేసి అందరు నన్ను ఏమడుతున్నారంటే నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా, నువ్వు మంచి మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు అనమాట. అంటే అదే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సైడ్ కానీ హెల్త్ బాగుందా, అక్కడ వెదర్ మీకు సెట్ అయిందా అని చెప్పి. ఇక్కడ వెదరు మనకు హానికరంగా ఏమి ఉండదు. సో వన్స్ ఆర్ ట్వైస్ జలుబు అయింది అంతే తప్పితే ఎవరికి కూడా ఫీవర్ కానీ అంతకు మించి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ మెడిసిన్ మేము వేసుకున్నాము, అది తగ్గిపోయింది. ఎలాంటి డౌట్స్ లేవు వెదర్ గురించి అయితే. సో కూల్గా ఉంటుంది, బట్ మనకి ఎలాంటి హాని చేయదన్నమాట. ఇంకోటి నాకు ఇంగ్లీష్ వచ్చా అండి. సో ఓకే, ఇట్స్ ఫైన్, ఐ విల్ మేనేజ్ అంటా నేనైతే. సో ఓకే, నేనైతే చాలా బాగున్నాను, చాలా మంచిగా ఆఫీస్కి వెళ్తున్నాను. అందరు ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నా వీడియోలో చూస్తే నేను చాలా మంది గురించి కూడా చెప్పి ఉంటాను. సో ఇదన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 1 year కంప్లీట్ అయింది కదా, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూస్తుండగానే 1 year అయిపోయింది. సో అదనమాట సంగతి. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇవన్నీ నా బ్యాక్ సైడ్ మ్యాటర్స్ అనమాట. సో ఆంజనేయులు అయితే చాలా బాగున్నాడు, ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నాడు, ఆయనకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బందులు అయితే మాకు కలగలేదు. సో కొన్ని బ్యాడ్ థింగ్స్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసాము, అవి కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలి స్కూల్లోకి అనేది ఎవరు మాకు చెప్పలేదు, చాలా స్ట్రగులింగ్ అయింది. తర్వాతకి వెబ్సైట్స్ అన్నీ ఆన్ చేసి వీడియోస్ అవి ఇవి చూడడం కొంచెం ప్లస్ అయిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే నేనైతే జాబ్స్ అయితే చాలా వెతికినా, నేను డిపెండెంట్ కదా, నాకు అన్ని జాబ్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పారు. చాలా జాబ్స్ వెతికినా, చాలా జాబ్స్కి అప్లై చేసినా, కానీ నాకు ఎక్కడ రాలేదు. నేను 1 month వెయిట్ చేసిన. సో నాకు ఎవ్వరు కూడా ఎలాంటి వెబ్సైట్ కానీ చెప్పలేదు తెలుసా, రికమెండ్ చేయలేదు. నేను చాలా మందిని అడిగినా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు కూడా మనకేం చెప్పరబ్బా అసలు. నేనైతే చాలా స్ట్రగుల్ అయినా అనమాట ఆ విషయంలో. సో లాస్ట్కి నేను ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమైనా అడగండి, నేను ఎప్పుడే మీకు రిప్లై అయితే ఇస్తాను. నాటింగంలో ఎవరైతే ఉంటున్నారో యూకేలో, సో వాళ్ళకి ఇక్కడ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏమైనా జాబ్స్ కావాలంటే నాకు అడగండి, నేను చెప్తాను. నాకు మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను. సో అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన బ్యాడ్ థింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, అదే ఏటీఎం కార్డు పోయింది, సో మనీ పోయింది అని చెప్పి నేను వీడియోస్ పెట్టాను కదా. సో వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదైతే ఇంకా హారబుల్ అనమాట, ఇంకా ఎప్పుడు మర్చిపోలేని థింగ్ అనమాట అది. సో అదొకటి జరిగింది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ఇలాంటివి కూడా షేర్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు మీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తారనమాట. సో అందరు ఇక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు, ఇక్కడ వచ్చి బాగా పోజులు కొడుతుంటారు. మెయిన్ మనోళ్ళు అనమాట. సో ఏంటంటే ఒకలాగా చూస్తుంటారు మనల్ని. సో అందుకోసం అని చెప్పి మీ ఇన్సైడ్ మ్యాటర్స్ కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఎవరితో షేర్ చేయకండి. సో అదైతే నాకు గుడ్ అడ్వైస్. ఫస్ట్ ఎవరైతే కొత్తగా యూకేకి వస్తున్నారో వాళ్ళకి మనం లవలవలవాని అన్నీ చెప్పేస్తే తర్వాతకి వాళ్ళు అసలు మళ్ళీ చూడని కూడా చూడరు, మన గురించి అందరికి చెప్పేస్తారు. మనకు అంటే వీళ్ళు ఇట్లా బతికిరంటే అట్లా బతికిరంటే బ్లా 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 అన్నీ చెప్పేస్తారు అనమాట. సో అస్సలు చెప్పకండి, అదొకటి అనమాట. అండ్ ఇంకోటి నేను మెయిన్గా చెప్దాం అనుకున్నది ఏంటి అంటే ఎవరైతే యూకేకి కొత్తగా వస్తున్నారో సో మీకు ఏది అవసరమో అవే కొనుక్కొచ్చుకోండి, అన్ని పిచ్చి అన్నీ కొనుక్కొచ్చుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి చాలా ఐటమ్స్, చాలా ఇంపార్టెంట్ అయిన ఐటమ్స్ కొన్ని మర్చిపోతాం అనమాట. అవసరం లేని అన్నీ చాలా కొనుక్కుంటాము. బట్టలు అయితే చాలా తెచ్చుకుంటాము, కానీ ఆ బట్టలు ఇక్కడ ఏం అంత మంచిగా అనిపించవు. ఇక్కడ వచ్చిన తర్వాతకి అందరిని చూస్తే ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి, ఇంకా వెరైటీస్ వేసుకోవాలి అని అనిపిస్తుంది. సో బట్టలకి అంత ఖర్చు పెట్టకండి. సో నార్మల్గా కుకింగ్ ఐటమ్స్ కానీ ప్లగ్గులు కానీ ఇలాంటివి మీరు తెచ్చుకోవడం బెటర్ అని నా సజెషన్ అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి పంపించలేరు, ఇక్కడ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో నేనైతే మిక్స్ తెచ్చుకోలేదు ఇప్పటి వరకు, అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఇంకా అంతే.
సో కుక్కరు అంటే స్టూడెంట్స్ అయితే కుక్కరు, ఇంకా గ్రోసరీస్, ఇవి కారం కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఇవి తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక వెజిటేబుల్ విషయానికి వస్తే ఇంకా మీకు తెలిసినాయి, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. సో అవైతే చాలా ఎక్స్పెన్సివ్. సో పచ్చళ్ళు తెచ్చుకోండి, హ్యాపీగా ఒక రైస్ కుక్కర్ తెచ్చుకోండి, పప్పు వేసుకోండి, పప్పు చాలా రీజనబుల్ ఉంటుంది, పప్పు వేసుకోండి. ఇలా ఇంకా నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా ఇన్నర్ ఫీలింగ్స్ అసలు చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఇండియాని, మా రిలేటివ్స్ని, మా పేరెంట్స్ని అండ్ మా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీని అయితే చాలా మిస్ అవుతున్నా. నేను వచ్చినాక 1 ఇయర్కి మా ఫ్యామిలీ అయితే నాకు ఫస్ట్ టైం రాఖీకి పార్సల్ పంపించారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో సెకండ్ టైం వచ్చేసి నాకు దసరాకి వచ్చేసి నాకు పార్సల్ మళ్ళీ పంపించారు. సో చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్గా అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఇలా ట్రోల్ చేస్తుంటే శారీస్ వస్తే నాకైతే శారీస్ అంటే ఎంత అంటే అంత పిచ్చి అనమాట. సో ఈ సారీ నేను అక్కడ ఉండే కొనుక్కునేదాన్ని అసలు చూడడానికి సరిపోతుంది తెలుసా, వాటి కాస్ట్ ఎంత, ఏ కలర్ నడుస్తుంది, ఏ ట్రెండింగ్ బ్లౌజులు నడుస్తున్నాయి, ఇవే చూస్తుంటాను. మా పాప అంటే నువ్వు కొన్నాను దానికి ఎందుకు అని చెప్పి జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఈ శారీస్ ఇవే చూస్తుంటాను. అంటే కొనకపోయినా ఏదో తృప్తి. సో నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ కానీ జరిగే ప్రతి ఫంక్షన్కి వెళ్ళేదాన్ని నేను హ్యాపీగా. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. సో ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. వాళ్ళు నేను మిస్ అవుతలేను అని అనుకుంటున్నారు, బట్ నా ఇన్సైడ్ నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పాలనుకోవట్లేదు, నేను ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టాలనుకోవట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ నాకు ఇన్సైడ్ అయితే చాలా ఉంటుంది తెలుసా, వాళ్ళందరూ కలిసినప్పుడు నేను లేకుండే అక్కడ నేను ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది అనమాట. సో ఇలా నవ్వుకుంటూ ఎప్పుడు మాట్లాడుతూ నవ్వుకుంటూ వీడియోలు తీస్తా. సో అదనమాట సంగతి. ఇంకా ఈ వీడియోలు చేయడం వల్ల అందరు ఏమనుకుంటారంటే ఈమెకేం పని లేదు వీడియోలు చేస్తుందని చెప్పి అనుకుంటుండ్రేమో, కానీ లేదు, నేను నా డ్యూటీతో పాటు దీన్ని కూడా చేస్తున్నాను. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. నేను అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏమిటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని ఏమడుగుతున్నారంటే అందరు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ మీ చెల్లె వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి పోయారా లేదంటే వెకేషన్కి వెళ్ళారా అని చెప్పి అడుగుతున్నారంట. నో, మేము ఇక్కడికి వెకేషన్కి రాలేదు. సో అయినా వెకేషన్కి పిల్లలకి ఇన్ని రోజులు పర్మిషన్ ఇవ్వరు, ఇక్కడ సెటిల్ అవుదామనే వచ్చామన్నమాట. సో ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, మా హస్బెండ్ వచ్చేసి 2 ఇయర్స్ అయిపోయింది. సో ఈ 3rd ఇయర్ రన్నింగ్ ఉంది ఆయనది. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఓకే విల్ ట్రై. ఇంకా మీకు అది తెలిసిందే. సో అదనమాట సంగతి. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఒక ఫాలోవర్ బిందు అని ఉంది. థ్యాంక్ యూ బిందు. బిందు అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చూసి మెసేజ్ చేసింది. సో తనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఎప్పుడు కాల్ చేస్తుంది. మా ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చింది, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు చాలా నాకంటే చాలా క్లోజ్గా ఉంటుంది. సో నాకు నచ్చిందంటే తను అనమాట. సో బిందు. ఇంకా వచ్చేసి రీసెంట్గా అయితే సౌమ్య. సో తను కూడా నాతో చాలా బాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ బిందు అండ్ సౌమ్య. వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అనమాట ఇండియా నుంచి. ఇంకా ఇక్కడైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పినా మీకు తెలీదు, అందుకని ఏం చెప్పట్లేదు. సో అదనమాట. ఇక్కడ సెటిల్ అవుదామనే వచ్చాము. జాబ్ మా ఆయనది Tier 2 వీసా అనమాట. సో జాబ్ వీసా, అందుకోసం అని చెప్పి ఇక్కడే ఉంటాము. మాకు పర్మిషన్ కూడా ఉంది, నో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడకండి, మళ్ళీ క్వశ్చన్స్ చేయకండి మా వాళ్ళకి, అది నా రిక్వెస్ట్. సో ఇంకా వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. సో తప్పకుండా లైక్ చేయండి, వీడియోకి కొంచెం నాకు బూస్ట్ ఉంటుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి, మీకు ఏం కావాలో అడగండి, చెప్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెన్సివ్ ఏంటంటే అసలు రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవైతే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ కాస్మెటిక్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేతులేండి, నేను ఎప్పుడైనా పంపిస్తాను. సో ఇక్కడ ఈ కంట్రీలో అసలు ఫ్లవర్స్ కానీ గార్డెనింగ్ కానీ రోడ్స్ కానీ అస్సలు అబ్బా ఒక్క హారన్ సౌండ్ వినిపించదు, అస్సలు నాయిస్ అనేది ఉండదు అనమాట. నాకు అదైతే చాలా నచ్చింది. సో నాకు నచ్చిన విషయాలు అనమాట. పూలు అయితే ఇంకా పూలకాలం నేను మీకు చాలాసార్లు చూపించాను, ఎన్ని గనం పూలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అసలు చెప్పలేం తెలుసా. నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక్క పువ్వు కూడా ఎవరు నెత్తిన పెట్టుకోరు, అది బ్యాడ్. మనమైతే ఎక్కడ కనిపించిన పువ్వుని తీసుకొని నెత్తిన పెట్టుకుంటాము. సో
అది మన కల్చర్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి అది చెప్పాను కదా, వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చికెన్ మటన్ కంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. సో కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. సో రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇంకా గోధుమ పిండి కానీ అన్నీ దొరుకుతాయి. మీరు ఏ దొరుకుతాయని దొరకవని టెన్షన్ పడకండి, అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫ్రోజన్ ఫ్రూట్స్కి వచ్చేసరికి ఇడ్లీ, దోశ, వడ అవన్నీ కూడా దొరుకుతాయి. మీరు జస్ట్ ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకొని తినొచ్చు. బిర్యానీ అన్నీ దొరుకుతాయి అనమాట. సో అలాంటి ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు మీరు వండుకొని కూడా తినొచ్చు హ్యాపీగా. ఇక్కడ వచ్చేసి నాటింగంలో షెరీఫ్ అండ్ సన్స్ ఉంది, మనకు సంబంధించిన ఐటమ్స్ దొరికే షెరీఫ్ అండ్ సన్స్ ఉంది, ఫాల్కన్ ఉంది, అండ్ చాలా ఉన్నాయి షాప్లో. సో ఇంగ్లీష్ ఫుడ్ కాకుండా మన తెలుగు వాళ్ళు ఏం తింటారు, కారంలో ఎండు చేపలు, అన్నీ ఎండు కారము, పచ్చికారము, పసుపు, చింతపండు, పప్పులు, ఉప్పులు, నువ్వులు, కొబ్బరి అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. గోంగూర, ఆకుకూరలు, సుక్కకూర కూడా తెచ్చిన ఒకరోజు నేను చూపించాను ఒక వీడియో చూడాలంటే వెళ్ళి చూడండి. అన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లం. మల్లెపూలు కూడా దొరుకుతాయి లాస్ట్కి. సో అన్నీ దొరుకుతాయి, ఏం టెన్షన్ లేదు. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. సో మీరు అది పెట్టుకోగలము అనుకుంటే మీకు అన్నీ దొరుకుతాయి. ఇది దొరకదు అనేది ఉండదు అనమాట, వామతో సహా దొరుకుతుంది. సో అదనమాట సంగతి. ఇంకోటి ఏంటంటే అందరు ఏమడుగుతారంటే, గ్రీషు ఈవినింగ్ ఒక్కతే వచ్చేస్తుందా, బాబు ఒక్కడే వచ్చేస్తారా అంటే, వాళ్ళు ఒక్కలే వచ్చేస్తారనమాట. గ్రీష్కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, ఒక్కతే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనల్ని ఎవరిని ఏమన్నారు, 100% సేఫ్ ఉంటుంది అనమాట. ఎవరికి కానీ అసలు మనుషులకి చాలా వాల్యూ ఇస్తారు ఇక్కడ. సో 100% సేఫ్టీ ఉంటుంది. ఇన్ కేస్ చెప్పలేము, బట్ సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం మిడ్ నైట్ తిరిగినా ఎవరేమన్నారు, ఏం చేసినా అంటే ఏం చేసినా అంటే అట్లా కాదు, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా ఇట్లా మనం రోడ్ల మీద చూసినట్లయితే సేమ్ యాజ్ లైక్ సినిమాలలో హీరోయిన్స్ ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఎవరేమన్నారు, మనలాంటి వాళ్ళని ఎవరేమంటారు. సో మంచిగా ఉంటుంది అనమాట, ఫ్రెండ్లీ కంట్రీ. సో బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఎవరైనా సరే మనకి అసలు ఎంత మంచి మాట్లాడతారు తెలుసా, వాళ్ళు మనకు తెలియదు అయినా కూడా వాళ్ళ మన అంటే మీరు బాగున్నారా, మీరు ఎట్లున్నారు, మీకు ఏమైనా హెల్ప్ అవసరమా, అలాంటివి అడుగుతుంటారు అనమాట. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎంత పెద్దోళ్ళైనా సరే మనకు అడ్డం వచ్చిరనుకో సారీ చెప్పి పక్క జరిగిపోతారు. సో అది ఇంకా మంచిగా అనిపించింది. సో ఎంత పెద్దోళ్ళైనా మనకంటే పెద్దోళ్ళు అయితే మనకు విష్ చేస్తారు అనమాట. సో అది ఇంకా మంచిగా అనిపించింది. మనము విష్ చేస్తాము, బట్ వాళ్ళు మనకంటే ఎల్డర్స్ అయినప్పటికీ, కొంచెం ఓల్డ్ పీపుల్ అయినప్పటికీ వాళ్ళు మనకు విష్ చేస్తారు. వాళ్ళు మనకి సారీ చెప్పి మన వేకి అడ్డం వస్తే అంత దూరాన్ని మనకు సారీ చెప్పి పక్కా జరిగిపోతారు అనమాట. ఆ కల్చర్ అయితే చాలా బాగుంది. సో వాళ్ళు మాట్లాడడం కూడా చాలా రిక్వెస్ట్గా మాట్లాడతారు, చాలా కైండ్నెస్తో ఉంటారనమాట ఇక్కడ పీపుల్. సో నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తారు, దానికైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే నా 1 year జర్నీ. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. సో స్టార్టింగ్లో 120 మెంబర్స్ ఏమో ఉండే, ఇప్పుడైతే 1.4K వరకు రీచ్ అయ్యారు సబ్స్క్రైబర్స్. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి. సో కామెంట్స్ పెడుతూ ఉండండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను మళ్ళీ ఒకసారి మీ అందరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు అంటే నన్ను ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో దానికని చెప్పి నేను థర్డ్ విన్నర్ని అయితే ఇప్పుడు షార్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.